టీఆర్ఎస్ పార్టీ నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వేస్తున్నటువంటి వారికి స్వాగతం సుస్వాగతం. రెడ్డి కాపులు, ముల్కల మహేష్, సూర్య భూమల, రాజన్న, ఆశన్న, రవి, బాబురావు. देखो भैया इधर देखो भाई అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి తంతోలి గ్రామస్తులు, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క రైతు రుణమాఫీ, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, అనేక సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై భీమనవేని రాములు గారు, నక్కల దత్తు గారుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి వారు. వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము. తంతోలి గ్రామస్తులందరూ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం. తంతోలి గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత డెవలప్మెంట్ చేసుకుందామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అలాగే బుక్తాపూర్ నుండి సీనియర్ కౌన్సిలర్ బండారి సతీష్ గారి ఆధ్వర్యంలో మన పార్టీలోకి చేరినటువంటి వారికి కూడా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. గట్టిగా వారికి కూడా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ వచ్చే 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి ప్రజాపాలన అందించబోతా ఉన్నది. ఈ 5 సంవత్సరాలు, అలాగే 5 సంవత్సరాల తర్వాత మరొక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరొక అవకాశం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలలో మూలుగుతూ చేయలేనటువంటి రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని కేవలం అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల లోపలనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వ పటిమకు ఒక గొప్ప ఉదాహరణ. ఇప్పుడు 1 లక్ష రూపాయల రుణమాఫీ అయిన వాళ్ళందరికీ కూడా అయింది. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 18,000 రైతులకు మేలు జరుగుతూ ఉంది రైతు రుణమాఫీ వల్ల. ఇదంతా కూడా ఆగస్టు 15 లోపు అందరి రుణాలు మాఫీ అవ్వబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క హామీ. ఈరోజు 22వ తారీఖు అంటే ఇంకా 3 వారాలల్లా, ఇంకా 20 రోజులల్లా మొత్తం రైతులకు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ కాబోతా ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చింది, ఆ మాటకు కట్టుబడి